హాయ్ ఫ్రెండ్స్, హలో అండి అందరికీ. మన ఈ వీడియోలో చాలా హెల్తీ రెసిపీ అయినటువంటి వన్ ఆఫ్ ద లీఫీ వెజిటబుల్ మెంతికూర టొమాటో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. మెంతికూర ప్రిపేర్ చేయడమే కాదండి, మనం దానిలో ఉన్నటువంటి ఆరోగ్య ప్రయోజనాలను కూడా ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఈ మెంతికూర అనేది యాంటీ డయాబెటిక్ లక్షణాలని కలిగి ఉంటుంది. సో షుగర్ని కంట్రోల్ చేస్తుంది, అదేవిధంగా మనకి ఫ్యాట్ని కూడా తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక పాత్రని అయితే పెట్టుకొని ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం ముందుగానే సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, చిల్లీస్ని కూడా ఈ ఆయిల్కి అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మెంతికూరలో ఆరోగ్య ప్రయోజనాలు మనం తెలుసుకుందాం అని చెప్పాను కదా ఫ్రెండ్స్. మెంతికూర ఏంటంటే మనకి జుట్టు దృఢంగా పెరగడానికి కూడా బాగా హెల్ప్ అవుతుందండి. జనరల్గా మనం మెంతులు నానబెట్టుకొని పేస్ట్లా చేసుకొని జుట్టుకి పట్టిస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ మెంతికూరను కనుక మనం డైరెక్ట్గా తిన్నట్లయితే కనుక ఇలా కర్రీలా చేసుకొని తింటే మనకి జుట్టు లోపల నుంచి కూడా దృఢంగా ఉంటుందండి. అంతేకాకుండా మనకి ఏమన్నా అజీర్తి సమస్యలు ఉన్నా సరే మనకి తొలగిపోతాయి. ఇక్కడ సాల్ట్ని అయితే యాడ్ చేస్తాం కదండి, అదేవిధంగా పసుపును కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా ఆయిల్లో మగ్గేంత వరకు కూడా చక్కగా మగ్గించుకోవాలండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనం టొమాటోస్ని అయితే యాడ్ చేసుకోవాలి. మెంతికూర టొమాటో కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. పప్పులోనే కాకుండా ఈ విధంగా కర్రీలా కూడా చేసుకొని చక్కగా తినేయచ్చండి. ఈ విధంగా మనం ఈ ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత టొమాటోస్ని అయితే యాడ్ చేసేసుకోవాలండి. ఇవన్నీ కూడా ఆయిల్లో మగ్గిన తర్వాత మనం మెంతికూరని అయితే ముందుగానే సన్నగా తరిగి పెట్టుకొని చక్కగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడు ఈ ఆయిల్లో ఆనియన్స్, టొమాటోస్, చిల్లీస్ ఇవన్నీ కూడా మంచిగా మగ్గిపోయిన తర్వాత ఈ విధంగా మెంతికూరని అయితే ఫ్రెష్గా వాష్ చేసుకొని తీసుకోవాలండి. ఇలాగా ఒక 5 చిన్న చిన్న కట్టలను అయితే నేను ఇక్కడ తీసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ మగ్గిపోయినాయి కదండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం మెంతికూరని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మెంతికూరను కూడా చక్కగా మగ్గేంత వరకు కూడా మనం మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఆయిల్లో చక్కగా మగ్గిపోతుందండి మెంతికూర. మెంతికూర వల్ల మనకి కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. అంతేకాకుండా మనకి బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా తగ్గించడానికి ఎంతో ఉపయోగపడుతుందండి. ఇందులో విటమిన్ ఏ, బి, సి, డి అన్ని విటమిన్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు రుచికి సరిపడినంత కారాన్ని అయితే మనం యాడ్ చేసేసుకోవాలండి. చక్కగా మెంతికూర అయితే మగ్గిపోయింది కదా దగ్గరికి. నెక్స్ట్ ఈ విధంగా మనం కారాన్ని అయితే యాడ్ చేసేసుకొని చక్కగా మగ్గించుకోవాలి. ఇది బాగా మగ్గిపోయిన తర్వాత మనం లైట్గా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. లైట్గా వాటర్ని ఈ విధంగా ఆయిల్ బయటకు వస్తున్నప్పుడు మనం లైట్గా వాటర్ని యాడ్ చేసుకుంటే చక్కగా మెంతికూర టొమాటో మనకి గ్రేవీ కూడా మంచిగా రెడీ అయిపోతుంది. మనకి అంతా మగ్గిపోయిన తర్వాత చక్కగా కచ్చపచ్చగా దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రబ్బలను అయితే యాడ్ చేసేసుకోవాలండి. లాస్ట్లో ఈ మెంతికూరని మనం ఫ్రీక్వెంట్గా తింటూ ఉండాలండి. చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి. మరి ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ మెంతికూరని తింటే ఎన్నో ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. ఈ విధంగా వెల్లుల్లి రబ్బలను అయితే యాడ్ చేసేసుకుంటే మనకి గుమగుమలాడే మెంతికూర టొమాటో కర్రీ అయితే రెడీ అయిపోతుంది. పప్పులోనే కాకుండా చక్కగా ఈ విధంగా కర్రీలా చేసుకొని మనం చపాతీస్లోకి, రోటీస్లోకి, అదేవిధంగా రైస్లోకి కూడా తినేయచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మనం మెంతికూర టొమాటో కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదండి. అంతేకాకుండా మనం చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే తెలుసుకున్నామండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. సో ఈ విధంగా ఈ స్టేజ్లో అయితే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ అనేది చక్కగా రెడీ అయిపోతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.